పేజ్ నెంబర్ 160 160, రికార్డింగ్ నెంబర్ 40. త్రిపురాదేవి కథగా చెప్పుకుంటూ ఉన్నాము. 14th చాప్టర్ 14వ అధ్యాయం అయిన భావనా సిద్ధి అనే దాని గురించి చెప్పుకుంటూ ఉన్నాము. ఇప్పుడు మనం భావనా సిద్ధి హెడ్డింగ్ ఇక్కడ భావన సిద్ధించటం అన్నమాట. అంటే ఒకటి అనుకుంటే అది అయిపోవటం, అది ఎలా జరుగుతుంది అని ఇక్కడ వివరంగా మనకి మునికుమారుడు మహాసేనుడికి చక్కగా చెప్తూ ఉన్నాడు. అసలు ఈ భావన సిద్ధి అంటే ఏమిటి, తన లోకాన్ని గండశైలం లోపల కొండ లోపల ఒక లోకాన్ని ఎట్లా సృష్టించాడు ఏమిటి అన్ని వివరాలు చెప్తూ ఉన్నాడు. మహాసేనుడు దుఃఖంలో నుంచి బయటపడి కాస్త తేరుకొని నువ్వే శరణు, నాకు నువ్వే గురువు, అన్ని విషయాలు నాకు బోధించమని అడిగితే చెప్తూ ఉన్నాడు అన్నమాట. అద్దంలో ప్రతిబింబంలాగా ఎన్ని విషయాలున్నా నువ్వెప్పుడు పరిశుద్ధుడవే, నీది ఆత్మవస్తువు, నీ యొక్క స్వస్థితి తెలుసుకో, నువ్వు హాయిగా ఉంటావు, మహానందపడతావు నువ్వు అని చెప్పిందంతా విన్నాడు మహాసేనుడు. విని నిజంగా ఈ జగత్తు కళ లాంటిదే, ఈ సృష్టి అంతా కూడా ఒక కళ లాంటిదే, అయిపోతూ ఉంది కదా అని తెలుసుకొని ఒక ధైర్యం వచ్చింది అతనికి. ఆ శోకం అంతా, ఆ దుఃఖం అంతా కూడా పోయింది. ఎంతో ధైర్యంగా అప్పుడు నిలబడి అట్లా అన్నాడు, ఏ దుఃఖం లేకుండా మునికుమారుడితో, మహాభాగా అని అన్నాడు. మహానుభావుడా, నీకు తెలియంది కొంచెం కూడా లేదని అనుకుంటున్నాను నేను, కాబట్టి నేను అడిగేది నువ్వు దయతో చెప్పి. ఇప్పటికి బాగా అర్థమైంది, మునికుమారుడు సామాన్యుడు కాదు, సాక్షాత్తు తన గురుస్వరూపమే మునికుమారుడు రూపంలో వచ్చాడని చెప్పి అనుకుని, ఇదంతా భావన వల్లే జరుగుతోందని నువ్వు చెబుతున్నావు, బాగుంది, కానీ నేనెన్నో భావిస్తాను, అవన్నీ అవ్వట్లేదు కదా, నీకు మటుకు ఎట్లా అవుతోంది. ఒక్క క్షణకాలంలో నువ్వు కొండలో లోకానికి తీసుకెళ్ళావు, అదే సమయంలో వేరే మన మామూలు జగత్తులో ఒక కాలము, అక్కడ వేరే కాలం, ఇదంతా ఎలా జరిగినాయి నాకు కొంచెం అసలు ఏది నిజం? ఇప్పుడైతే ఇక్కడ భూలోకంలో ఉన్న కాలం సరైన కాలం అని చెప్పాలా, ఈ టైం సరైనదని చెప్పాలా, లేకపోతే నువ్వు కొండ లోపల శైలలోకంలో కాలం సరైనదనాలా అని అడిగాడు. మనకు అట్లాగే అనిపిస్తుంది కదా, అసలేది కరెక్ట్ ఇంతకీ అని అనిపిస్తుంది. మునికుమారుడు ఇట్లా అన్నాడు, ఇది అని అనుకోవటమే భావన. ఇది అని మనం ఒక నిశ్చయ జ్ఞానం మనం గమనించుకుంటే, మనల్ని మనం క్వశ్చన్ మన మనస్సు భరించలేదు, ఏదో ఒక కంక్లూషన్కి రావాలి, వచ్చినప్పుడే స్థిమితంగా ఉంటుంది. ఆ కంక్లూజన్ అనేది చేయకపోతే అది నవిలేస్తూ ఉంటుంది మనల్ని, ఎప్పుడు గుర్తుకొస్తుంటుంది, అదేమిటో తెలియలేదే అని నవిలేస్తూ ఉంటుంది. అందుకని మన మనస్సు ఏం చేస్తుంది, దానికి ఇష్టం అది ఒక నిర్ణయానికి ఇది అని నిర్ణయానికి వచ్చేస్తుంది. ప్రతిదానికి ఒక నామము, ఒక రూపము. ఆ భావన అందువల్ల అలా సిద్ధించింది, మనం ఎలా చూస్తున్నామో అలాగే సిద్ధించింది. అందుకని చెప్తున్నాడు ఇతను, ఇది అని అనుకోవటమే భావన. ఈ భావనలో 2 రకాలు ఉన్నాయి, సిద్ధము, అసిద్ధము. సిద్ధం అంటే అనుకున్నది అయిపోవటం, అసిద్ధం అంటే అనుకున్నది అవకపోవటం. ఇది కాదు అని అనుకోవటం వికల్పము. అంటే ఒకటి వికల్పం లేని భావనే సిద్ధిస్తుంది అని చెప్పేశాడు ఇక్కడ. అంటే వికల్పం కలిగితే భావన సిద్ధించదు అంటున్నారు. వికల్పం అంటే అవుతుందో అవ్వదో అనే డౌటు, ఆ నిశ్చయ జ్ఞానం ఆ భావన కరెక్ట్గా చేయకపోతే అయిపోతుంది, ఇంకా వెనక్కి తిరిగి చూడకూడదు అసలు. అలాంటి భావమే చక్కగా సిద్ధిస్తుంది. అది వికల్పం కనుకుంటే, డౌట్ ఉండి సందేహపడుతూ ఉంటే అది అట్లాగే ఉంటుంది. ఒకసారి నిసర్గదత్త మహారాజ్ని ఎవరో అంటారు, మేము అనుకున్న వల్ల అయిపోతే ఎంత బాగుంటుంది మహారాజ్, మీరు మాకు వరం ఇవ్వచ్చు, మీకు అంత శక్తి ఉంది అని అడుగుతారు. అడిగితే మహారాజ్ అంటారు, అదేమిటి అట్లా అంటున్నారు, మీరు అనుకున్నవన్నీ అవుతున్నాయి కదా అంటారు. అయ్యో, నిజంగా అవటం లేదు మహారాజ్, మాకు నిజంగా అవటం లేదు, మీరు ఎందుకు అట్లా పొరపాటు పడుతున్నారో తెలియదు, కానీ మేము అనుకున్నవేం అవట్లేదు అన్నాడు అతను. అనగానే మహారాజు చెప్పారు, కాదు, కరెక్ట్గా నువ్వు ఎలా అనుకుంటున్నావో అలాగే అవుతుంది, అనుకోవటం చేత కావట్లేదు నీకు. నీ భావన ఎలా ఉంటుందంటే అవుతుందో అవదో అని సందేహంగా ఉంటావు. నీ జరిగే విషయాలు కూడా సందేహము, భయము నీ భావనలో చోటు చేసుకున్నప్పుడు జరిగే దాంట్లో కూడా భయము, సందేహము చోటు చేసుకుంటాయి. నీకు క్లారిటీ లేదు. క్లారిటీ అంటే గట్టి భావన లేదు, నువ్వు అనుకుంటే గట్టిగా అయిపోతుంది, కానీ అలా అనుకోవటం నీకు చేత కావట్లే. నువ్వు ఎలా అనుకుంటున్నావో అలాగే డోలాయమానంగా అటు ఇటు పడుతూ లేస్తూ జరుగుతున్నాయి విషయాలు, నువ్వు అనుకోవటం వల్లే ఎలా జరుగుతున్నాయి అని చెప్పేశారు ఆయన.
అదే విషయం ఇక్కడ మనకి మునికుమారుడు చక్కగా చెబుతూ ఉన్నాడు మహాసేనుడికి. ఇది ఇట్లాంటిది కాదు, ఏదైనా ఒక భావం నో నెగటివిటీలోకి వెళ్తే అది వికల్పం అన్నమాట, అవుతుంది అనే భావంతో ఉన్నప్పుడు సిద్ధ భావం అవుతుంది. ఇంకా చెప్తున్నాడు ఇతను, బ్రహ్మగారి భావన వల్లనే, చతుర్ముఖ బ్రహ్మవాగారి సిద్ధ భావన వల్లనే ఈ జగత్తంతా కూడా పుట్టింది, ఈ జగత్తంతా ఎగ్జిస్ట్ అవుతోంది. ఆయన భావం ఎంత దృఢమో ఈ జగత్ అందరికీ అందువల్ల అంత సత్యంగా కనిపిస్తుంది. గట్టి చక్కని బొమ్మ వేశాడు, ఇది మెచ్చుకొని వాళ్ళు ఉండరు అంటాం కదా. తర్వాత అది పోదు, గట్టిగా మంచి పర్మనెంట్ ఇంకుతో వేసిన బొమ్మ అది పోదు, ఆ స్కెచ్ పోదు ఎప్పటికీ కూడా అన్నట్టుగా గట్టి భావన చేత ఆయన జగత్తుని సంకల్పించాడు. కాబట్టి అది అందరికీ నిజమే, ఇది నిజంగా జరుగుతున్నదని అంత రియాలిటీగా ఉంది, అంత బ్రహ్మాండమైన కల్పన ఇది అని చెప్తూ ఉన్నాడు. ఇంకో మాట చెబుతున్నాడు మునికుమారుడు, ఈ బ్రహ్మగారి సృష్టి మీద ఉన్న సత్యత్వ బుద్ధి మన భావాల్లో లేదు. ఆయన జగత్తు సత్యము అని ఎంత దృఢంగా మనం నమ్ముతున్నామో, మనం భావించిన దాని మీద అంత దృఢమైన సత్యవస్తువే ఇది అనే నమ్మకం మనకు లేదు. అందువల్ల అది నిజం అనిపిస్తోంది, ఇది నిజం కాదని. మనం అనుకునేది నిజం కాదు, మనం అనుకునేది జరగటం లేదు అనే సత్యభావన లేదు. మనం చేసే భావనలో సత్యత్వ బుద్ధి లేదు. అందువల్ల ఇది నా భావనే కానీ నిజం కాదు, బ్రహ్మగారి సృష్టి సత్యం అంటున్నాం అన్నమాట. మనం ఆ అట్లా తలచటమే వికల్పం. ఆ వికల్పం వల్లనే మన భావన మనకు సిద్ధించటం. నువ్వెన్నో అనుకున్నాను అన్నీ అవ్వట్లేదు అంటున్నావు కదా నువ్వు. ఇదే కారణం. ఎందుకంటే బ్రహ్మగారి సృష్టి సత్యం అని అనుకుంటున్నావు. నువ్వు ఊరికే నేను అనుకుంటే అయిపోతుందా ఏమిటి, నేను అనేకం అనుకుంటున్నా అని అలా క్యాజువల్గా అనుకుంటున్నావు, వికల్ప బుద్ధితో అనుకుంటున్నావు. అందువల్ల నువ్వేదనుకున్నా అవటం లేదు అని చెప్పాడు మునికుమారుడు. లోకంలో ఈ భావన యొక్క సిద్ధి అనేక రకాలుగా ఏర్పడుతోంది. ఒక జన్మ అట్లాంటి సిద్ధిగా కలిగే జన్మ ఉండొచ్చు. అదే రకంగా కొన్ని మణులు, కొన్ని ఔషధాలు లేదా తపస్సు చేయటం, మంత్రసిద్ధి పొందటం, మంత్రం చేసి మననం చేసి మంత్రాన్ని ఆ దేవత ఇచ్చే వరాలు వాటి వల్ల సిద్ధి పెరగచ్చు. అంటే వాళ్ళు బాగా తపస్సు చేసి ఆ తపశ్శక్తి వల్ల ఏదనుకుంటే అది అయిపోతుంది. అట్లా అనేక రకాలుగా ఉంది ఈ సిద్ధి, భావనా సిద్ధి అనేది. బ్రహ్మదేవుడికి జన్మ చేత వచ్చింది ఆ సిద్ధి అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ. జన్మము మణులు ఔషధము అన్నారు కదా, జన్మ చేత బ్రహ్మదేవుడికి అనుకుంటే అయిపోయే సిద్ధి వచ్చింది. ఎందుకంటే ఆయన సృష్టి కోసమే పుట్టించింది అమ్మవారు ఆయన్ని. యక్షులకి రాక్షసులకి మణుల చేత వచ్చింది. వాళ్ళు కొన్ని మణులు ధరిస్తారు, అవి ధరించినందువల్ల వాళ్ళకి కొన్ని శక్తులు వస్తాయి, కొన్ని అయిపోతాయి వాళ్ళు అనుకున్నవి. దేవతలకేమో ఔషధి రూపమైన అమృతము చేత. దేవతలకు ఎక్కడి నుంచి వచ్చింది ఈ శక్తి? వాళ్ళకి అమృతం అనేది ఉంది వాళ్ళ చేతిలో. అందువల్ల మృతి లేనటువంటి స్థితి వల్ల వాళ్ళకి శక్తి వచ్చింది. యోగులకేమో యోగం చేత వచ్చింది. తపస్సు చేసే వాళ్ళకి తపస్సు చేత ఈ శక్తి వచ్చింది. జపపరాయణులకు అంటే జపం చేసుకునే వాళ్ళకి ఆ మంత్రమే సిద్ధించి వాళ్ళకి శక్తి వచ్చింది. విశ్వకర్మ మొదలైన వాళ్ళకి, విశ్వకర్మ అంటే దేవతలకి శిల్పి అన్నమాట, ఆర్కిటెక్ట్, దేవతల ఆర్కిటెక్ట్. మొదలైన వాళ్ళకి వరాల వల్ల భావనా సిద్ధి కలుగుతోంది. అట్లాంటి సిద్ధి కలగాలంటే చాలా సింపుల్, ఇదేం కష్టం కాదంటున్నాడు మునికుమారుడు. ఈ పని నేను ఇట్లా సంకల్పించాను అనే విషయాన్ని కూడా మర్చిపోవాలి. ఒక డెసిషన్కి వచ్చి ఇది జరగాలి, ఇది జరుగుతుంది, ఇది చేస్తాను అంతే. ఇంకా చేస్తానా లేదా, సరిగా చేస్తున్నానా లేదా, నేను అసలు అనుకున్నది ఇదేనా, నేను మర్చిపోయానా అన్న సంకల్పం ఏంటి, ఇవన్నీ వదిలేసేయాలి. ఒక డెసిషన్కి వచ్చిన తర్వాత ఇది అయిపోతుంది. అయిపోయే విషయాన్ని గురించి ఎందుకు చింతపడతాం? డెఫినెట్గా చింతపడం కదా. అంత ధైర్యంతో, అంత గట్టి భావనతో దాన్ని పూర్తిగా వదిలేయాలన్నమాట. ఇక్కడ మనల్ని మనం టెస్ట్ చేసుకోవడానికి మనకు ఒక చిన్న సాధన చెప్పొచ్చు. ఏంటంటే మామూలుగా దేవుణ్ణి అనేక కోరికలు అడుగుతూ ఉంటాం మనం. మనకేదో కావాలి, ఆ వస్తువు కావాలి, లేకపోతే ఒక పని జరగాలి, కాలేజీలో సీటు రావాలి, లేకపోతే పిల్ల పెళ్ళి కుదరాలి, అనేకం ఉంటాయి మనకి. మనం ఏదో ఒక పిల్ల పెళ్ళి గురించి ఒక సంబంధం మనసులో అనుకున్నాం, లేకపోతే ఒక జాబ్ గురించి అనుకున్నాం, ఏదో ఒక విషయం అనుకున్నాం, అదైతే బాగుండు అని ఉంది మనస్సులో. మనం ఎక్కడైతే దేవుడి ఫోటోలు అవన్నీ పెట్టి మనం పూజా రూమ్ అనో దేవుడి చోటనో అంటామో అక్కడ దీపం పెట్టుకుంటాం కదా రోజు. అక్కడికి వెళ్ళి ఆ దైవానికి చక్కగా నమస్కరించుకొని మన
ఇష్టదైవానికి, నేను ఇట్లా అనుకుంటున్నాను తండ్రి, దీన్ని నెరవేర్చవలసిన వాడివి నువ్వే అమ్మ, నువ్వే నెరవేర్చాలి దీన్ని. అందువల్ల ఇవాళ నుంచి ఇది నీ చేతిలో పెట్టేస్తున్నా, ఇంకా నేను మర్చిపోతాను దీని గురించి. నీ ఇష్టం, నువ్వు చేస్తావనే నేను అనుకుంటున్నా. నువ్వు చేయకపోవటం ఉండదు. నీ దగ్గరికి వచ్చిన విషయం జరగకుండా ఉండటం అనేదే లేదు అసలు. నువ్వు నిన్ను అడిగితే అయిపోయినట్టే. అందువల్ల ఈ విషయం నీకు పూర్తిగా వదిలేస్తున్నానమ్మా, దండం పెట్టుకొని ఇంకా మనం ఆ విషయం అడిగామని కూడా మర్చిపోవాలి. గుర్తుండకూడదు, ఇంకా మనకి గుర్తొచ్చినా పట్టించుకోకూడదు. దాన్ని స్లోగా పట్టించుకోకుండా ఉంటే గుర్తు కూడా రాకుండా ఉంటుంది. అది కాలక్రమేణా తప్పకుండా జరుగుతుంది. అది నా అనుభవం. ఎప్పుడైతే వదిలేస్తామో మన మనసులో ఇంకా భావన లేదు, మన మనసులో గుంజాటన సందేహం అవుతుందా అవదా అనేది లేదు, కాబట్టి తప్పకుండా జరుగుతుందన్నమాట. అది మనకి మనమే టెస్ట్ చేసి చూసుకోవచ్చు, అవుతుందా లేదా. ఇక్కడ భావనా సిద్ధి గురించి ఈయన చెప్తూ ఉంటే మునికుమారుడు నాకు అది గుర్తుకొచ్చింది. తప్పకుండా జరుగుతుంది. ఎందుకంటే నిజంగానే వదిలేసిన విషయాన్ని ఆ దైవం తప్పకుండా నెరవేరుస్తాడు. మనం కూడా మనకు ఒక పని కావాలని ఎవరో చెప్పారు, చేస్తాను నాయన తప్పకుండా, ఇది నా చేతిలో పనే, కష్టం లేదన్నాం. అట్లా రోడ్డు మీదకి వెళ్ళంగానే వాడు ఇంకొకళ్ళకు కూడా అదే విషయం చెబుతున్నాడు, మీరు కూడా చేసి పెట్టండి, నాకు ఈ పని కావాలి, మీరైతే చేయగలరు అంటున్నాడు. అట్లా 10 మందికి చెప్పినప్పుడు మనకు ఎట్లా ఉంటుంది? తర్వాత వాడు దిగులు పడుతున్నాడు, నిద్రపోవట్లే, రాత్రి పగలు, పని అవుతుందా ఏమిటయ్యా నాకు చెప్పావు కదా, నువ్వెందుకు దిగులు పడుతున్నావని మనకు అనిపించదా? మన మీద వాడికి నిజమైన నమ్మకం ఉంటే మనకు వదిలేస్తాడు కదా. మనం కూడా దైవం మీద నమ్మకం పెట్టుకొని పూర్తిగా వదిలేయటం నేర్చుకోవాలన్నమాట. నేర్చుకున్నప్పుడు తప్పకుండా నెరవేరుతుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. చేసి చూసినప్పుడు మన భావం ఇంకా కూడా దృఢమవుతుంది. అదే చెప్తూ ఉన్నాడు ఇక్కడ. భావన దృఢమైనప్పుడు, భావన స్థిరమైనప్పుడు, నువ్వు దాన్ని మర్చిపోయినప్పుడే భావన స్థిరం అవుతుంది. అప్పుడే దానికి సిద్ధి జరుగుతుంది. నీకు ఒకవేళ అది గుర్తుంటే దాని పూర్వపరాలన్నీ ఆలోచిస్తూ ఉంటావు, అసలు నేను ఇది ఎందుకు కావాలనుకున్నాను, అదే నీ భావనే నీకు అడ్డం పడుతుంది నీ పని జరగటానికి. అందువల్ల వెనక్కి తిరిగి చూసుకోనే ప్రసక్తి ఇక్కడ లేదు, ఉండకూడదు అసలు అని చెప్పి చెప్తూ ఉన్నారు. అప్పుడు ఆ వికల్పం లేకుండా భావన చక్కగా సిద్ధవుతుంది. వికల్పం అంటే మళ్ళీ వెనక్కి తిరిగి ఆలోచించటమే వికల్పం. నాటకంలో ఎంత సింపుల్గా చెబుతున్నారు. నాటకం చూస్తున్నాం, మన పక్కింటాయనే వేశాడు హరిశ్చంద్రుడుగా. ఎంత బాగుంది, ఎంత బాగా వేశాడు, ఎంత బాగుంది, హరిశ్చంద్రుడు ఎంత బాగున్నాడు అని మనం పాత్రలో లీనమైపోతాం. బాగుంటుంది అప్పుడు. అట్లా కాకుండా మన పక్కింటి సుబ్బారావే కదా అనుకుంటే హరిశ్చంద్రుడు కనపడడు. ఇక్కడ నీకు అసలు రససిద్ధే లేదు, బాగుండదు, ఆ డ్రామా నచ్చదు, ఎంతసేపు సుబ్బారావు కనపడుతుంటాడు మనకి. సో అట్లా ఉంటుందన్నమాట. అట్లాగే భావనలో ఏ విషయమైనా కొత్తగా కల్పించాం, ఒక విషయం, ఒక భావన చేసాం, కొత్తగా చేసిన భావన తప్ప అంతకుముందు ఏమనుకున్నాము అనేది మనం కంప్లీట్గా మర్చిపోవాలి. లేకపోతే మళ్ళీ వెనక్కి ముందుకి ఇలా తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఇట్లా ముందుకు వెళ్ళిపోవటం అనే ప్రాసెస్లో భావన రూపాన్ని నేర్చుకుంటామో, అలవాటు చేసుకుంటూ స్లోగా ఏదైనా అలవాటే చేసుకోవాలి. ఇంతకుముందు పిచ్చి పిచ్చిగా ఆలోచించడం అలవాటు చేసుకున్నాం, ఇప్పుడు తగ్గించుకోవడం అలవాటు చేసుకుంటున్నాం. ఎక్కువ ఆలోచన లేకుండా ఏదో ఒక పనిలో నిమగ్నం ఇది అని డిసైడ్ చేసుకోవటం, వదిలేయటం. పిల్ల పెళ్ళి జరుగుతుంది, నేను నిశ్చయం చేసుకున్నాను, భగవంతుడు సహాయం చేస్తాడు, నేను ఇంకా వెనక ముందు చూడను, నేను నాకు చేతైన ప్రయత్నం చేస్తాను అనుకొని వదిలేయాలి. దాని గురించి చింత, నలుగురు అనే మాటలకు మనం ఎఫెక్ట్ అవ్వటం, తర్వాత రియాక్ట్ అవ్వటం, అట్లాంటివన్నీ లేకుండా ఉన్నప్పుడు చక్కగా జరుగుతుందన్నమాట. అది ఈ అలవాటు అనేది అంటే మనసులోకి ఈ ఆలోచన వస్తాయి, రాకుండా దాన్ని ఎంటర్టైన్ చేయకుండా ఉండటం, కొద్దిగా అలవాటు చేసుకుంటే చక్కగా అలవాటు అయిపోతుంది. మొదట్లో ఉన్నటువంటి ఈ కష్టం తర్వాత ఉండదు. ఈజీగా భావనలన్నీ పక్కకి వెళ్ళిపోయి నీకేది కావాలో అదొక్కటే మిగులుతుంది. పూర్వ విస్మృతి వచ్చేస్తుంది. మన భావన ఇప్పుడేమనుకుంటున్నావు దాని మీదే నిమగ్నం అయ్యి దీన్ని కూడా మర్చిపోవడం అనేది జరుగుతుంది. అంటే మనం గుర్తుపెట్టుకోవడం, మర్చిపోవడం అనే ప్రాసెస్ మనస్సుకు సంబంధించింది. అందుకని ఇంత గట్టిగా చెప్తూ ఉన్నాడు మునికుమారుడు. నువ్వు మనస్సులోంచి దాన్ని తీసేయబోతే పెండ్యులం తప్పకుండా వెనక్కి ముందుకి తిరుగుతుంది. మనసుతో పని లేదు నీకు ఇక్కడ. యు టుక్ ఏ డెసిషన్, ఇంకా తీసేయి, మనసులోంచి పక్కన పెట్టి
పెట్టేసే. మనస్సు ఏమీ చెయ్యదు, మనస్సు ఒక్క పని కూడా చేయదు. అది చేసేదల్లా నిన్ను ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అవునో కాదో, అవుతుందో అవదో, వాళ్ళు మంచివాళ్ళో చెడ్డవాళ్ళో, నువ్వు పట్టుకున్న కొమ్మ గట్టిగా ఉందో విరిగి పడిపోతుందో, ఈ రకంగా అది ఎప్పుడూ నిన్ను ఇబ్బంది పెట్టేదే కానీ దాని నేచర్ అది, అంతే తప్ప అది తప్పని చెప్పడానికి. కోతి అంటే ఎట్లా ఉంటుందంటే కోతి చపలంగా ఉంటుంది. కోతి ఎందుకు ఇట్లా ఉంది, పంచదార ఎందుకు తీయగా ఉంది అని అడగలేం కదా. అదే రకంగా దాని స్వభావం అది. దాని మీద మన గురి పెట్టుకోకుండా మనం దాన్ని వదిలేయటం నేర్చుకోవాలి. అదే చెబుతూ ఉన్నారు. మర్చిపోవటం అంటే మనస్సును వదిలేస్తున్నాం. ఈ సబ్జెక్ట్ నీకు సంబంధం లేదురా, నువ్వు మాట్లాడవాక అంటాం. చిన్నపిల్లలు 5 ఏళ్ల పిల్లలు ఏదైనా ఒక సబ్జెక్ట్లో మాట్లాడితే నువ్వు మాట్లాడమాకరా అంటాం. అట్లా ఈ మనస్సును నువ్వు పక్కకి వెళ్ళిపో, నీకు సంబంధం లేదని చెప్తున్నాం అన్నమాట. ఇట్లా అలవాటు చేసుకున్న కొద్దీ చక్కగా నిలబడుతుంది. ఏ వికల్పము లేకుండా చక్కగా భావించగల సామర్థ్యం వస్తుంది అని మనకు ధైర్యం చెబుతున్నాడు ఈ మునికుమారుడు. ఈ భావన సిద్ధమైనప్పుడు మహాఫలాన్ని సాధిస్తుంది అంటున్నాడు. ఎంత ఫలమైనా వస్తుంది భావనా సిద్ధి వల్ల. కానీ నీకెందుకు అవటం లేదని నువ్వు ఎందుకు అడుగుతున్నావు అంటే, పూర్వస్మృతులన్నీ, పాత జ్ఞాపకాలన్నీ ఎన్నో ఉన్నాయి, నీ బుర్ర ఖాళీగా లేదు. వాటి వల్ల ఆ వికల్పాలు కలిగిస్తూ ఉన్నాయి, భంగపరుస్తూ ఉన్నాయి, నీ భావాన్ని ఇబ్బంది పెడుతున్నాయి. నీకు దోవ క్లీన్గా లేదు, అవన్నీ అడ్డం పడుతున్నాయి. అవన్నీ తీసి పక్కన పెట్టేసాయి, నీ చేతిలో పనే. అందువల్ల నువ్వు నాలాగా సృష్టి చేయాలనుకుంటే ఈ భావన సిద్ధిని తొందరగా సాధించేసి చాలా తేలిక, ఇదేం కష్టం కాదు. ఆ మనస్సును పక్కన పెట్టని చెబుతున్నాడు. ఇంకో విషయం అడిగావు నువ్వు, టైం ఇక్కడొక టైం అక్కడొక టైం ఎట్లా ఉంది, ఒక రోజుకి 120 కోట్ల సంవత్సరాలు ఎట్లా అయింది భూమి మీద అని అడుగుతున్నావు. చాలా అంటే డ్యూయల్ నేచర్ ఆఫ్ టైమ్ అండ్ స్పేస్ గురించి విను అని చెప్తూ ఉన్నాడు. ఒక్క సమయంలోనే చిన్నగా ఉన్న కొండ లోపల పెద్ద దేశము, కొండ లోకంలో ఒకరోజు అయితే బయట 120 కోట్ల సంవత్సరాలు. ఎట్లా జరిగిందని నువ్వు ఆశ్చర్యపోతున్నావు. లోక వ్యవహారాన్ని నువ్వు చక్కగా విమర్శించలేదు కాబట్టి, అంటే దాని మీద నువ్వు దృష్టి పెట్టలే. లోకంలో వ్యవహారం అంతా ఎట్లా జరుగుతోందో అంతా ఇట్లాగే జరుగుతోందని చెబుతున్నాడు. ఇవాళ ఇదేదో ఎక్కువగా నీకు బాగా క్లియర్గా అర్థమైనట్టుగా అనిపిస్తోంది. అక్కడో టైం ఇక్కడో టైం అని లోకం అంతా ఇట్లాగే ఉంది, వేరేగా లేదు. నువ్వు సరిగా గమనించలే, అందువల్ల నువ్వు ఇదో క్వశ్చన్ లాగా అడుగుతున్నావు. అంతా విరుద్ధ భావాలుగానే ఉంటుంది సృష్టిలో. ఇదే అని చెప్పడానికి ఎక్కడా గ్యారంటీ లేదు. ఇది ఇలాగే ఉంటుంది, ఇది ఇలా ఉండదు అని చెప్పలేం మనం అని చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే సూర్యుడి కాంతి మనకి వెలుగునిస్తుంది, మనకు అన్నీ కనపడతాయి. గుడ్లగూబకి చీకటి, సూర్యుడి కాంతి అంటే గుడ్లగూబకి చీకటి. మరి దీన్ని ఏమంటారు? అట్లాగే నీళ్ళల్లో మునిగామంటే మనకి పశువులకి ఊపిరాడదు. అదే చేపలకి జలచరాలకి ఆ నీళ్లు లేకపోతే శ్వాసే ఉండదు. మరి ఏమిటి అర్థం? అట్లాగే హాయిగా నదీ తీరానికి వెళ్ళి కమ్మగా గాలి పీల్చుకుంటాం. మరి చేపల్ని జలచరాలని తెచ్చి అక్కడ పడేస్తే అవి బతకలేవు. మరి అలాగే ఇంకొకటి చెబుతున్నాను, అగ్ని అనేది నిప్పు అన్నిటినీ దహించి పడేస్తుంది, కానీ అత్తిరి పక్షులు అగ్నికణాలనే తింటాయిట అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ. నీటి వల్ల నిప్పు నశిస్తుంది, నీళ్లు పోస్తే నిప్పు నశించిపోతుంది కదా. కానీ సముద్ర మధ్యంలో బడబాగ్ని ఎక్కడి నుంచి వచ్చింది? అగ్ని ఎలా నిలుస్తోంది నీళ్ల మధ్యలో? ఎలా దానికి ఎగ్జిస్టెన్స్ ఉంది అని అడుగుతున్నాడు. ఇట్లా జగత్తులో విషయాలన్నీ కూడా డ్యూయల్ రూపంలోనే, డ్యుయాలిటీగానే ఉన్నాయి, ద్వైరూప్యంగానే ఉన్నాయి, విరుద్ధంగానే ఉన్నాయి. నువ్వు అది గమనించలేదు కాబట్టి ఈ ఒక్క విషయం అడుగుతున్నావు. అంతా సమస్త విషయాల్లో ఇది ఒకటే అని చెప్పేటట్టుగా ఏమీ లేదు. ఇంతవరకు ఇంద్రియాలు చక్కగా పనిచేస్తూ అనేక రకాల అనుభవాల్ని పొందుతూ ఉన్న మనుషుల గురించి, పశువుల గురించి చెప్పుకున్నాం, బాగుంది. కానీ ఇంద్రియ లోపంతో ఉంటారు కొంతమంది. సరిగా కనపడదు, సరిగా వినపడదు. వాళ్ళు చూసేది వాళ్ళకి కరెక్ట్గానే ఉంటుంది, వాళ్ళకు వినపడేది వాళ్ళకి కరెక్ట్గానే ఉంటుంది. చాలా ఆశ్చర్యం ఇదంతా కూడా. అందువల్ల ఇదంతా లోపలే ఏర్పడుతుంది కానీ బయట నుంచి ఏమీ సంబంధం లేదు. మన లోపల మన మనస్సులో ఏర్పడే రూపాల కన్నా అన్యంగా బయట ఏదీ లేదు, అన్నీ మన మనస్సులో ఏర్పడేవే. అందువల్ల కంటి చూపు సరిగా లేనివాడు ఏది చూస్తున్నాను అనుకుంటున్నాడో అది
మనకు కనపడినట్టు వాడికి కనపడదు, కానీ వాడి లోపల ఆ పిక్చరే ప్రింట్ అయిపోతుంది. ఏది కనపడుతుందో అదే ప్రింట్ అయిపోతుంది. అందువల్ల ఈ ఆ వికారం చక్షురింద్రియమునందు ఏ వికారం ఉండునో అంటున్నారు. అక్కడ చక్షురింద్రియం అంటే కళ్ళు ఏది సరిగా చూడలేకపోతున్నాయి, వాడికి ఏదో దృష్టి లోపం ఉంది. ఆ లోపంతోనే లోపల ప్రింట్ చేసుకుని దాన్నే మళ్ళీ చూస్తూ ఉంటాడు. పై చక్ర ప్రకోపం ఉన్నవాడి కంటే పచ్చగా కనిపిస్తాయి, కావర్ల వాడికి అన్నీ పచ్చగా కనిపిస్తాయి. కొంతమందికి ఒక్కొక్కటి 2 వస్తువులుగా కనిపిస్తుంది. అట్లాగే సౌండ్ కూడా రకరకాలుగా వినపడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏది చూస్తున్నారో, వాళ్ళు ఏది వింటున్నారో, వాళ్ళ ఇంద్రియాలు ఎలా పనిచేస్తున్నాయో అదే నిజమని వాళ్ళకు అనిపిస్తుంది. అదే రకంగా తూర్పు సముద్ర మధ్యంలో కారండకము అని ఒక ద్వీపం ఉందిట, ఐలాండ్ ఉందిట. దాంట్లో ఉన్న వాళ్ళకి అన్నీ ఎర్రగానే కనిపిస్తాయిట. అంతే. కొంతమంది రమణక ద్వీపంలో ఉన్న వాళ్ళకి తల్లకిందులుగా కనిపిస్తాయిట. అట్లాగే ఒక్కొక్క ద్వీపంలో ఒక్కొక్క విశేషాలు ఉన్నాయి, వాళ్ళకి అట్లా కనిపిస్తాయి అవి. అట్లాంటప్పుడు ఒకడికి మటుకు ఉన్నట్టు కనిపిస్తుంది, మిగతా వాళ్ళందరికీ ఎర్రగా కనిపిస్తాయి అనుకుందాం. ఏం చేస్తాం ఇప్పుడు మనం? వాడిని కూడా తీసుకెళ్ళి వాడికి కూడా ఎర్రగా కనపడేదాకా వైద్యం చేస్తాం. అంటే మనలాగా వాడు ఉండేదాకా వాడికి వైద్యమో లేకపోతే మంత్రాలో తంత్రాలో తాయెత్తులో ఏదో ఒకటి మనలాగా ఉండాలి వాడు, అంతే. వాడు డిఫరెంట్గా ఉండటానికి మనం ఒప్పుకోం అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ మనకి మునికుమారుడు. అందువల్ల ఎవడు ఏ దృష్టితో ఏ పదార్థాలని ఎంతవరకు ఏ రూపంతో గ్రహిస్తున్నాడో అదే వాడి దృశ్య ప్రపంచం. ఎంత బాగా చెప్పారు, అంతే కదా. నేనేది చూస్తున్నానో అదే నా దృశ్య ప్రపంచం. లేదమ్మా ఇది కాదు అసలు విషయాలు ఇవి అని ఎవరో చెప్పినా కూడా నాకు అవి చెవులో నుంచి ఎగిరిపోతాయి, కానీ నా అనుభవానికి వచ్చే వరకు ఏది నిజం కాదు. నాకేది అనుభవం అయిందో అంత మటుకే నిజం. నాకేది అనుభవం అవుతుంది? నా పర్సెప్షన్ని బట్టే నాకు అనుభవం అవుతుంది. అంటే లోపల నుంచి నేను ఎంత మటుకు బయటికి తీసుకురాగలను అదే ఇది అని అనుకుంటూ ఒక్కొక్కదానికి ఒక్కొక్క రూపం ఇస్తూ పోతున్నాను నేను. అంతేగాని ఇది తప్ప బయట వేరే జగత్ ఏదో ఉన్నది అది నాకు తెలియటం లేదు అనే ప్రాసెస్ లేదు ఇక్కడ. నేను అనుకుంటున్నది జగత్తే ఉన్నది నాకు, అది కాకుండా వేరే ఇంకొకటి ఉన్నదంటే ఉన్నది పరమాత్మ స్వరూపమే, తప్పకుండా ఉన్నది. అందరికీ గ్రహించలేని స్థితిలో పరమాత్మ స్వరూపం ఆ తల్లి ఉన్నది, అంతటా సర్వత్రా ఆకాశరూపిణియే ఆ తల్లి భాషిస్తూ ఉన్నది. అది మనం చూడలేకపోతున్నాం కదా. వేరే చూసి ఇది ప్రపంచం అంటే, ఓహో వీళ్ళు మనుషులంటే అని ముద్రలు వేసాం, అన్ని స్టాంపులు వేసేసి పెట్టుకొని ఉన్నాం. ఆ స్టాంపులు తీసేసి పక్కకు వచ్చేసి అవన్నీ అరెస్ట్ చేసేసి అప్పుడు నీకు నీ భావన సిద్ధిస్తుంది అని చెప్పి చెప్తూ ఉన్నాడు ఇక్కడ. మనుషులకి లేని శక్తి ఒక్కొక్క చోట జంతువులకు ఉంటుంది. కుక్కలు చక్కగా అడుగుల వాసన చూసి కూడా దొంగల్ని గుర్తుపడతాయి. అట్లాగే మనుషుల ఆలోచనలు వాళ్ళ సంస్కారాలని బట్టి డిఫరెంట్గా ఉంటాయి. మనం దీన్ని ఇలాగే ఉండాలి అందరికీ ఒకే రకంగా అని చెప్పడానికి వీల్లేదు. వాళ్ళ పర్సెప్షన్ని బట్టి వాళ్ళ ఆలోచన అట్లాగే ఉంటాయి. ఈ భావనా సిద్ధి కలగాలంటే మాత్రం భావనని స్థిరం చేసుకోవాలి. ఇష్టం వచ్చినట్టుగా ఎటు పడితే అటు వెళ్ళిపోతూ ఉండేటప్పుడు సిద్ధి కలగదు. అంటే ఎప్పుడు డౌటు, ఎప్పుడు ఏది సరి అయిన సంకల్పించలేడు. ఇది చేస్తే ఇది కావాలా, ఇది వద్దా, ఇది నిజంగా నాకు కావాలా, ఇది వస్తే ఏమవుతుందో, దీనివల్ల ప్రాబ్లం అయితే ఫేస్ చేద్దాం, నాకు అనిపించింది కదా అనే ధీరత్వం ఉండదు. ఆ ధీరుడైన వాడు చక్కగా ధైర్యంతో ఒక డెసిషన్ తీసుకొని మనస్సులో మళ్ళీ దాని గురించి తలుచుకోకుండా మర్చిపోయినప్పుడు ఆ సిద్ధి తప్పకుండా కలుగుతుంది అని చెప్పాడు ఇక్కడ మునికుమారుడు. ఇక్కడ జనరల్గా మామూలు సామాన్య మానవుల మనస్సు అనేది ఎట్లా ఉంటుంది, వాళ్ళ భావనలు ఎట్లా ఉంటాయి అని ఒక చిన్న కథ చెప్పుకుందాము. ఒకసారి ఒక అడవిలో ఒక బాటసారి వెళ్తూ ఉన్నాడు. బాగా ఎండగా ఉంది, చాలా దప్పికగా ఉంది, ఆ దాహం వేస్తుంది. చాలా దూరం నడిచాడు. అప్పటికే అటు ఇటు చూస్తే అక్కడ చెట్టు కనపడింది. చెట్టు కింద కాసేపు కూర్చొని వెళ్దాంలే అనుకొని చెట్టు కింద కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఏమైందంటే కాసేపు మనకేమిటంటే ఏదైనా ఒకటి దొరకంగానే ఇంకోటి గుర్తుకొస్తుంది. ఎంత దాహం వేస్తుందో, కాసిన చెంబెడు మంచినీళ్ళు ఉంటే ఎంత హాయిగా ఉంటుంది అని ఒక ఐడియా వచ్చింది. చూస్తే పక్కన చెంబుతో మంచినీళ్ళు ఉంటాయి. అమ్మ ఇంకా ఇంతకంటే ఇంకేం కావాలి నాకు అనుకున్నాడు. కమ్మగా మంచినీళ్ళు తాగేశాడు. తాగిన తర్వాత మళ్ళీ కాసేపు అయింది, హాయిగా విశ్రాంతిగా ఉంది, బాగుంది అనుకుంటూ ఉన్నాడు. ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటాం కదా, ఊరుకోం కదా. అనుకుంటూ ఉంటే మళ్ళీ ఆకలేసింది. ఆకలేస్తోంది నిజంగా. కమ్మగా మంచి భోజనం దొరికితే ఎంత బాగుంటుందో, కానీ భోజనాన్ని గుర్తు తెచ్చుకున్నాడు పాపం. చూస్తే పక్కన పళ్ళెంలో భోజనం కనపడింది. ఇదేమిటిది, పక్కనే ఉంది చూసుకోలేదు నేను అనుకున్నాడు. గబగబా తినేశాడు.
ఎప్పుడైతే తిన్నాడో బ్రహ్మాండమైన భోజనం అది, కడుపు నిండా తిన్నాడు. తినంగానే మంచి నిద్ర వచ్చింది. అంతే కదా, మనకి ఒకటి ఉంటే ఇంకోటి, నిల్చొని ఉంటే కూర్చుంటే బాగుండు అనుకుంటాం, కూర్చోటానికి చోటు దొరికితే పడుకుంటే బాగుండు అనుకుంటాం. సో పాటి ఐడియా వచ్చింది, కాస్త మంచి మంచం పరుపు ఉంటే ఎంత హాయిగా నిద్రపోయేవాడినో ఈ పాటికి అనే ఐడియా వచ్చింది. చూస్తే పక్కనే మంచము పరుపు కనపడ్డాయి. ఇంకంతే పడుకున్నాడు, పిచ్చి నిద్రపోయాడు. లేచేటప్పటికి చీకటి పడిపోయింది. ఏమిటిది, ఎక్కడున్నాను ఏమిటి అని అన్నీ చూసుకొని ఓహో గుర్తు తెచ్చుకున్నాడు జరిగిందంతా. ఏమిటి అసలు, చెంబుతో నీళ్ళు వచ్చినాయి, అన్నం భోజన పళ్ళెం వచ్చింది, మంచం అంటే మంచం వచ్చింది. ఇదేమన్నా బై ఛాన్స్ నా అదృష్టం కొద్దీ ఈ చెట్టు ఏమన్నా కల్పవృక్షమా, ఏదనుకుంటే అది అయిపోతుందే అని ఒక ఐడియా వచ్చింది. తనంతను అప్పటి తిట్టుకున్నాడు. చీ ఎవరైనా అడుగుతారా, కల్పవృక్షం కింద కూర్చొని చెంబడి నీళ్ళు ఇస్తావా, నాకు అన్నం ఇస్తావా, నాకు మంచం ఇస్తావా, చీ ఎవరైనా ఇట్లా అడుగుతారా, నేను ఇప్పుడు మంచి కోరిక కోరుతాను, ఇక్కడే ఉన్నా కదా, ఇంకా రాసులు ధనం కావాలి నాకు అని కోరుకున్నాడు. అంతే, ఇంకా డమ చప్పుడుతో పైనుంచి చెట్టు మీద నుంచి విపరీతమైన ధన రాసులు పెద్ద కుప్ప పడిపోయింది. అక్కడ కుప్ప పడిపోగానే దిమ్మెరిపోయాడు, ఆశ్చర్యపోయాడు. ఆనందం, ఆశ్చర్యం, భయం అన్నీ వచ్చేసినాయి. ఏమిటి భయం, ఇప్పుడు ఈ ధనరాశి అంతా ఇంటికి ఎట్లా తీసుకుపోవాలి ఒకటి, తర్వాత అసలు చీకటిగా ఉంది, చుట్టూతా అడవి, 10 మంది వచ్చి కొట్టి పట్టుకుపోతారేమో అని ఐడియా వచ్చింది. 10 మంది వచ్చారు, కొట్టారు, పట్టుకుపోయారు. వాడిని కొట్టి చావగొట్టి ధనరాశులన్నీ తరలించుకుపోయారు. అంటే భావనా సిద్ధి లేని వాడి జీవితం ఇట్లా ఉంటుందన్నమాట. ఎప్పుడు ఏమనుకుంటాం, మనకే కంట్రోల్ లేదు, ఏదో ఒకటి అనుకుంటూ ఉంటుంది. ఆ మనసు అనుకునేవన్నీ నేనే అనుకుంటున్నాను, నాకు ఇట్లా అనిపించిందండి, ఏమనిపించదు, ఆపుకోవచ్చు మనం దాన్ని. ఇలా అనుకోకూడదు, ఇలా అనుకోవాల్సిన అవసరం లేదు, ఇది భగవంతుడి సృష్టి, భగవంతుడి సృష్టిలో అన్నీ బాగుంటాయి, ఇది అనుకుంటే అది అవ్వటం ఉండదు, ఏదనుకుంటే అదే అవుతుంది, చక్కగా అనేటటువంటి భావన చెయ్యొచ్చు అని మనకి ఇక్కడ మునికుమారుడు సిద్ధ భావన అంటే ఏమిటి, ఎలా భావించాలి, వెనక ముందు మళ్ళీ ఆలోచన అనేది ఉండకూడదు. ధనరాశులు అడిగావు కదా, అడిగిన తర్వాత భయపడటం దేనికి, అడిగే ముందు ఏమన్నా ఆలోచించుకోవాలేమో, అది కూడా అవసరం లేదు, అసలు నీకు కావాల్సింది వచ్చింది, అంతా బాగా జరుగుతుంది అనేటటువంటి ధైర్యము, స్థిర నిశ్చయం ఉండాలి. ఎవ్వరు రారు, ఏమీ అవ్వదు, నేను చక్కగా తీసుకెళ్ళగలుగుతాను, ఏమవుతుందిట, చీకటిలో తీసుకెళ్ళకపోతే తెల్లవారాక తీసుకెళ్తాను, ఏం పర్వాలేదు అనేటటువంటి ధీరత్వం ఉన్నవాడికి ఆ అపసవ్యమైన విషయాలు అసలు జరగవు, భావన సిద్ధిస్తుంది అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ. మనం సహజంగా ఇలా ఉంటాం కాబట్టి ఈ విషయం చెప్పాను. అతనే కొంచెం నిదానిచ్చి ఉంటే వాడికే తోచేది, ఈ చెట్టు ఎదడిగినా ఇస్తుంది కదా, ఈ ధనరాశులు జాగ్రత్తగా నేను ఇంటికి పట్టుకెళ్ళటానికి తగిన సదుపాయం చేయమని అడిగినా కూడా జరిగేదే. అన్నము నీళ్లు అడగటం పొరపాటు అనుకుంటున్నాడు, పొరపాటు అవ్వదు, అది చాలా అద్భుతమైన విషయం, అదే కదా నిజమైన అవసరం. అది ధనరాశి లేకపోయినా మనిషి పడిపోడు. అన్నం నీళ్లు తాగి కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాతనే వాడికి ఈ ఆలోచనలన్నీ కూడా రావటం జరిగింది. సో ఇలా ఉంటుందన్నమాట సామాన్య మానవుల జీవితం అనేది. ఏది పడితే అది, ఎలా పడితే అలా ఆలోచించుకుంటూ పోతాం. దానికి మనకి కంట్రోల్ చేసుకోవాలని తెలియదు, కంట్రోల్ చెయ్యొచ్చని తెలియదు. సో అందుకని భావనా సిద్ధి గురించి మునికుమారుడు ఇక్కడ చాలా వివరంగా చక్కగా చెప్పాడు. నువ్వు ఏదో ఒక నిర్ణయం చేసుకొని మళ్ళీ వెనక్కి ఆలోచించకుండా ఉంటే అది తప్పకుండా సిద్ధిస్తుంది అని చెప్పాడు. డిఫరెన్సెస్ ఉన్నాయి కాబట్టి ప్రతి వాళ్ళ ఒక్కొక్కళ్ళ సంస్కారాలను బట్టి ఒక్కొక్క డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళ అవుట్లుక్ కూడా డిఫరెంట్గానే ఉంటుంది, అది న్యాచురల్ అని చెప్పాడు. 40వ రికార్డింగ్ నెంబరు అయిపోయింది ఇక్కడ.